ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ను సినీ రంగానికి చెందిన నలుగురు సవాల్ చేస్తున్నారా? పవన్ సినిమా హరిహర వీరమ్మల్లు విడుదలను అడ్డుకునే కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్లో పవన్ సినిమా విడుదలవుతున్న సమయంలో అకస్మాత్తుగా థియేటర్లు బంద్ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని సందేహిస్తున్నారు. ఇందులో తెలుగు సినీ రంగాన్ని ప్రభావితం చేసే స్థితిలో ఉన్న నలుగురు పెద్దల వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరు కుట్రదారులు అనేది తేలాల్సి ఉంది. నిజానికి ఇప్పటికే పైరసీ, ఓటీటీ, ఆర్థిక ఇబ్బందులతో చాలామంది ప్రేక్షకులు సినిమా హాళ్లకు రావడం మానేశారు. ఇంట్లో టీవీలకే పరిమితమయ్యారు. అలాంటిది ఇలాంటి కుట్ర రాజకీయాలతో ప్రేక్షకుల శాతం మరింతగా పడిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు థియేటర్ లేకుండా చేయాలనే కుట్రలో భాగంగా సినిమా హాళ్లు మూసివేయాలని కొందరు ఇచ్చిన పిలుపు వెనుక పెద్ద కుట్ర ఉందని అంటున్నారు. ఆ కొందరు ఎవరు? జూన్ 1 నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లో తీసుకున్న నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని ఇవాళ కందుల దుర్గేష్ బహిర్గతం చేసేశారు. సినిమా రంగాన్ని అడ్డు పెట్టుకుని అనవసర వివాదాలు, రాజకీయాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల అభిరుచిని గౌరవించాలి, కళాకారుల హక్కులను కాపాడాలి, పరిశ్రమలో ఉన్న కార్మికుల శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాని ఒకరిపై కక్షతో సినిమా హాళ్లు మూసివేయాలనే నిర్ణయం మంచిది కాదన్నారు. ఆ కుట్రదారులు ఎవరో త్వరలో తేలుస్తాం, కారకులను వదిలిపెట్టం అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీనిపై విచారణ జరపాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ను మంత్రి దుర్గేష్ సూచించారు. జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లో నిర్ణయం తీసుకోగా 2 తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమై ఆ నిర్ణయాన్ని బలవంతంగా వాయిదా వేయించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల్లో చాలామంది థియేటర్ల మూసివేత వద్దు అని కోరగా కొందరు మాత్రం మూసివేయాలని బాగా పట్టుబట్టినట్టు తెలుస్తుంది. ఆ కొందరు వీరమల్లు పీచమనచడానికి ప్లాన్ వేశారనేది జనసేన నేతల్లో ఇప్పుడున్న అనుమానం. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని నలుగురు పెద్దలు ఒత్తిడిలు చేస్తున్నారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. మరోవైపు సినిమా హాళ్లు బంద్ చేస్తే ఏ సినిమాలు ప్రభావితం అవుతాయి, రెవెన్యూ నష్టం ఎంత ఉంటుందన్న విషయమై అధికారులు వివరాలు సేకరిస్తారని జనసేన పార్టీ ట్వీట్ చేసింది. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ చొరవ తీసుకుంటే ఆయన ఆధిపత్యం పెరిగిపోతుందని, పవన్ జోక్యాన్ని తగ్గించేలా తెర వెనుక కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 4 ఏళ్లు కష్టపడి చిత్రీకరించిన హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేస్తుంటే ఆ ప్రయత్నాలకు అడ్డుకుంటూ నిర్మాత ఏఎం రత్నంను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ కుట్ర, కుతంత్రాలు ఏపీ ప్రభుత్వ సంకల్పానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అవమానించడమే అవుతుందని అంటున్నారు. ఇండస్ట్రీపై ఆధారపడే కార్మికులు జీవితాలను సమస్యల్లోకి నెట్టడమే అవుతుందని కొందరు నిర్మాతలు వ్యాఖ్యానిస్తున్నారు. వీరి నిర్ణయం వల్ల పవన్ సినిమాతో పాటు జూన్లో విడుదలకు సిద్ధమవుతున్న తగ్ లైఫ్, కుబేరా, కన్నప్ప వంటి సినిమాలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. దీనిపై ఆయా సినిమా నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది, జరుగుతున్నది ఏమిటి, దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దున పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్ల మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో నేను హోమ్ సెక్రటరీ గారు ఎప్పుడైతే ఏ రకంగా సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు, అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం, దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ని హైక్ చేయటం, ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా
సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారు చాలా సందర్భాల్లో నిర్మాతలందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. చేసిన వెంటనే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ వెంటనే స్పందించి వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాను. ఇలాగ ఒక మంచి వాతావరణం నడుస్తున్నప్పుడు ఇప్పుడు సడన్గా థియేటర్లు మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది? అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా మహేశ్వరి అందిస్తుంది. ఉమా మహేశ్వరి, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? థియేటర్లు మూసివేతకి గల కారణాలేంటి? వెంకట్, ఇది ఇప్పటి నుంచే కాదు, గత 3 రోజుల నుంచి కూడా ఇష్యూ జరుగుతూనే ఉంది. థియేటర్లు బంద్ చేయాలి అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్కేలో ఎక్స్క్లూజివ్ గా మనం దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం. అంటే దీనికి మెయిన్ కుట్ర ఏంటి అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా అనేది విడుదల చేయకుండా ఉంచాలి అనేది చేస్తున్నారు అని చెప్పేసి, కావాలనే కుట్రదారులతో సహా చేస్తున్నారని చెప్పేసి మన కర్నూలు దుర్గేష్ గారు ఫస్ట్ నుంచి హాల్ బంద్ ఎందుకు చేస్తున్నారు, ఎగ్జిబిటర్లు వీళ్ళు మంత్రులపై మండిపాటు పడుతున్నారు. ఆయన అసలు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలప్పుడే ప్రతిసారి ఇలానే చేస్తున్నారు. వీళ్ళే కాదు, దీనిలో మెయిన్ గా సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ముగ్గురు ప్రముఖ వ్యక్తులు కావాలని చెప్పేసి థియేటర్లు బంద్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయకోకుండా వీళ్ళు రాజకీయం చేయాలని చెప్పేసి, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏమి చేయలేక సినిమా పరంగా ఆయన తొక్కేయాలని, మరొక విధంగా ఎంతో మంది కార్మికులు, ఎంతో మంది సినిమా మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళందరికీ ఆధారం లేకుండా చేయాలని చేస్తున్నారు. మరొకటి ఏంటంటే, సినిమా రంగాన్ని అడ్డు పెట్టుకొని అనవసర వివాదాలు, రాజకీయాలు చేస్తే సహించేది లేదు అని చెప్పేసి, ప్రజలు అభిమానించి గౌరవించాలి, కళాకారుల హక్కులు కాపాడాలి అని చెప్పి కర్నూలు దుర్గేష్ గారు చెప్తున్నప్పటికీ, పరిశ్రమలో కార్మికులకు శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వాలి అన్నప్పుడు కూడా వీరు ఏదైనా సరే పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలి అని ఒక కక్షపూరితంగా చేస్తున్నారు. హాళ్లు మూసేయాలని, ఈ నిర్ణయం కరెక్ట్ కాదని కర్నూలు దుర్గేష్ గారు చెప్పారు. బట్ అయినా ఇది 3 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఇది హోంశాఖకు కూడా పంపించారు, దీని మీద ఆదేశించాలి, దీని మీద ఎట్లయినా ముఖ్య కార్యదర్శి విసర్జెంట్ మంత్రికి ఆదేశం చేశారు, దీని మీద విచారణ జరపాలని చెప్పడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ సినిమా రంగానికి చెందిన ఒక 4 మాత్రమే సవాల్ చేస్తున్నారు అన్నట్లుగా వినిపిస్తుంది. హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకునే కుట్ర చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ లో పవన్ సినిమా విడుదలవుతున్న సమయంలోనే అకస్మాత్తుగా థియేటర్లు బంద్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? అసలుకి ఇందులో కంపల్సరీ అనుమానించాల్సిన విషయం ఉందని చెప్తున్నారు. తెలుగు సినిమా రంగాన్ని ప్రభావితం చేసే స్థితిలో ఉన్న ఆ 4 పెద్దల వ్యవహార శైలి విమర్శలకు దారెత్తుతుంది. ఎవరు కుట్రదారులు తెలియాల్సి ఉంది. నిజానికి ఇప్పటికీ పైరసీ గురించి కానీ, ఓటీటీ ఆర్థిక ఇబ్బందుల్లో చాలా మంది ప్రేక్షకులు సినిమా హాల్కి రావడమే మానేశారు. ఇంట్లో టీవీలకే పరిమితమయ్యారు. అలాంటి పరిస్థితిలో ఏదో పెద్ద సినిమాలకైనా వచ్చే పరిస్థితి ఉండగా, ఇలాంటి టైంలో ఇలాంటి పెద్ద సినిమాలకు కూడా రానికుండా కుట్ర రాజకీయాలతో ప్రేక్షకుల్ని మరి ఇంకా తగ్గిపోయే శాతానికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు థియేటర్లో లేకుండా చేయాలని కుట్రలో భాగంగా సినిమా హాళ్లు మూసేయాలని కొందరిని పిలుపునిచ్చారని పెద్దలు వెనుకున్నారు. ఆ కుట్ర వెనక కావాలని చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఉమా, దిల్ రాజు, సురేష్ బాబు నేతృత్వంలో ఎగ్జిబిటర్ల సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు, ఏదైనా అవుట్కమ్ వచ్చిందా? ఆ సమావేశంలో అంటే ముఖ్యమైన 4 అనంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో పెద్దలు దిల్ రాజు, సురేష్ బాబు ఆ ఎగ్జిబిటర్లతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో అవుట్కమ్ ఏమైనా వచ్చిందా? లేదు అనంటే యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూషన్ జూన్ 1 నుంచి మూసివేత కార్యక్రమమే ఉండే అవకాశం ఉందా? కరెక్ట్ వెంకట్, ఇది 3 రోజుల నుంచి, ఒక రోజు నుంచి కాదు, తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో 3 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. మంది డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ 40 మంది కలిసి కూర్చొని డిస్కషన్ జరుగుతూనే ఉంది తప్ప హాళ్లు బంద్ చేస్తాము అని చెప్పి దీన్ని వాయిదా, కావాలని వాంటెడ్లీ వాయిదా చేస్తున్నారు తప్ప అక్కడ ఎలాంటి సొల్యూషన్ అనేది తీసుకురావట్లేదు. దానికి మెయిన్ కారణము రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేక ఇలా చేస్తున్నారు, వెనకాల పెద్ద కుట్ర జరుగుతుందని కర్నూలు దుర్గేష్ బహిరంగంగా చెప్పడం జరిగింది. సినిమా రంగాన్ని అడ్డు పెట్టుకొని అనవసర వివాదాలు, రాజకీయాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు అభిమానించి కళాకారుల హక్కులు కాపాడాలి.
పరిశ్రమలో కార్మికుల శ్రేయస్సు ప్రధానంగా ఇవ్వాలి, అంతేగాని ఒకరిపై కక్షతో సినిమా హాళ్లు మూసేయాలనే నిర్ణయం మంచిది కాదన్నారు. ఆ కుట్రదారులు ఎవరో త్వరలో తేలుస్తామని, కార్మికులు అన్ని విధాలుగా మేము కాపాడుతామని, దీని మీద విచారణ జరపాలని చెప్పేసి హోంశాఖకు కూడా సూచించారు. ఒకానొక సమయంలో థియేటర్ల దగ్గర నుంచే కాదు, ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచే కాదు, అందరు కూర్చొని మాట్లాడినప్పటికీ కూడా పర్సంటేజ్ అనేది ఎక్కడ క్లోజ్ కావట్లేదు. పెద్ద సినిమాల్లోనే ఈ ప్రాబ్లం జరుగుతుంది. మనం మొన్న కూడా 3 days కంటిన్యూగా ఇదే డిస్కషన్ జరుగుతుంది. మన బీఆర్కే ఎక్స్క్లూజివ్ లో మనం ఇచ్చాము. ఏంటి అంటే విషయము, ఇది చిన్న సినిమాలకు ఉన్న ప్రాబ్లం కాదు, ఓన్లీ పెద్ద సినిమాలకే. చిన్న సినిమాలకైనా మేము అదే రెంట్ పే చేస్తాము, పెద్ద సినిమాలకైనా మాకు అన్నే షోస్ పడతాయి కాబట్టి మాకు ఒకటే టికెట్ ఉంటుంది దేనికైనా సరే. బట్ ఇక్కడ ప్రొడ్యూసర్ చేసే ఇది ఏంటి అంటే పెద్ద సినిమాలకి వాళ్ళు పర్సంటేజ్ బేస్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. దీన్ని ఇంకా ల్యాగ్ చేసి డ్రాగ్ ఆన్ చేసి ఇప్పుడు 1వ తారీఖు తర్వాత ఈ సినిమా వాయిదా పడేలాగా చేయాలని చెప్పి చూస్తున్నారు. అయితే ఏదైతే మీరు అన్నట్లు ఆ థియేటర్లో ఖర్చులు పెరిగిపోవడము, సో ఆ థియేటర్లకు సంబంధించి ఆ మెయింటెనెన్స్ అనేది ఎక్కువైపోవడం కూడా, అంటే ఇప్పుడు రానున్న పరిస్థితి దృష్ట్యా మల్టీప్లెక్స్లతో పోటీ పడి నడపాల్సిన పరిస్థితి ఉంది. ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో. సో అలాంటి సౌకర్యాలు ఇస్తున్నప్పుడు ఆ ఎగ్జిబిటర్లు డిమాండ్ కూడా కొంతవరకు సమంజసమే కదా ఉమా? చేస్తాం కదా ఎగ్జిబిటర్లు, ఇది కూడా సమంజసమే. కానీ ఇక్కడ వచ్చేది ఏంటి అంటే పెద్ద సినిమాలకి ఇస్తే వీళ్ళకి తక్కువ పర్సంటేజ్ వచ్చింది. ఇప్పుడు ఇదివరకు లాగా హీరోకి రెమ్యునరేషన్, మిగతా వాళ్ళకి రెమ్యునరేషన్ అనేది పద్ధతి. రైట్ థ్యాంక్ యూ ఉమా.